అమ్మా ఆనంద, నీ కళ్ళల్లో కనబడుతున్న ఆ దిగులు చూస్తుంటే మీ సమస్యలేవి తీరినట్టుగా అనిపించటం లేదు. అవును స్వామీజీ, ఏమీ అర్థం కావడం లేదు. ఒకదాని వెంట ఇంకొకటి ఏదో ఒక కలత ఇంటిని బాధిస్తూనే ఉంది. మొన్నటి వరకు కోడలుగా అడుగుపెట్టిన అనన్య కుటుంబానికి పీడలా పట్టుకుని ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలయ్యే పరిస్థితికి తీసుకొచ్చేంత పని చేసింది. తనని ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టాకైనా ప్రశాంతంగా అందరం ఉంటున్నావా అంటే ఎందుకో ఇల్లంతా నెగటివ్ ఫీల్తో కనిపిస్తోంది. ఇప్పుడు అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, శుభకార్యం జరగాల్సిన ఈ సమయంలో మళ్లీ ఏవో కొత్త అడ్డంకులు ఎదురవుతాయని మనసులో కీడు సంకేతాలు కదులుతున్నాయి స్వామి. అంతేకాదు, నా బాల్యంలో చూడలేని అమ్మ నన్ను తిరిగి చేరుకుంది గాని ఆనందపడే లోపే మళ్ళీ తను నాకు దూరం అయిపోయింది స్వామి. ఇప్పుడు తను ఏమయ్యిందో ఎక్కడుందో కూడా తెలియడం లేదు. ఎందుకు ఆ భగవంతుడు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు? ఏమీ అర్థం కావడం లేదు స్వామి. అమ్మా ఆనంద, దిగులు పడకు. ఏది జరిగినా అది నీ మంచికే అనుకో. నీ నుండి ఏ సంతోషమూ దూరం అవదమ్మా. ఇంట్లో శాంతి కలిగేలా, కీడుపోయేలా చండీ హోమం జరిపించు. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు పొందితే కుటుంబంలో ఉన్న మానసిక ఒత్తిడి, అశాంతి అన్నింటి నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదమ్మా, దూరమైన బంధాలను సైతం కలిపే శక్తి కేవలం చండీ హోమానికి మాత్రమే ఉంది. కాబట్టి తప్పకుండా వెంటనే చండీ హోమం జరిపించండమ్మా. మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. మీ అమ్మగారి జాడ కూడా నీకు ఆ అమ్మే చూపెడుతుంది.